ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడవటము చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు. కొందరు స్త్రీలు దూరము నుండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియా, చిన్న యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియా, సలోమే ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉన్నారు. యేసు శిలువ మీద 6 గంటలు వేలాడుతూనే ఉన్నాడు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, తిరిగి 12 నుండి 3 గంటల వరకు ఏమి జరిగిందో చూడండి. మొదటి 3 గంటలు భౌతికమైన వెలుగు ఉంది, చివరి 3 గంటలు భౌతికమైన చీకటి ఉంది. అయితే ఆధ్యాత్మికంగా మొదటి 3 గంటలు చీకటి, చివరి 3 గంటలు ఆధ్యాత్మిక వెలుగు. మొదటి 3 గంటల్లో మానవుడు తాను చేయగలిగిన కీడంతా చేశాడు. ఆయనను అందరూ దూషించారు, గేలి చేశారు. చివరి 3 గంటల్లో దేవుడు పనిచేశాడు. యేసు పాపి కొరకు బలియాగమయ్యాడు.